సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇండస్ట్రీలో కుల వివక్ష ఉంది. నేను దళితుడిని అని తెలిసాక నాకు అవకాశాలు సరిగ్గా రాలేదు, తగ్గించేశారు అని చెప్పేసి బాబు మోహన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో, ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయిపోతుంది. మరి నిజంగా ఇండస్ట్రీలో కుల వివక్ష అప్పుడు ఉండేదా? మరి ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారాయి? దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడైనా కుల వివక్ష ఉంది. లేదు అని ఎలా చెప్తారు? ఇండస్ట్రీలో ఇంకొంచెం ఎక్కువ కూడా ఉంది. ఓకే. ఎక్కువ ఉండటం అంటే ఇప్పటికీ కూడా తెలుగు ఇండస్ట్రీలో చాలామంది అంటే కింది కులాలకు చెందినటువంటి యువకులు వాళ్ళకి ప్రతిభ ఉండి కూడా దర్శకత్వ అవకాశాలు లేకపోతే నటనాపరమైనటువంటి అవకాశాలు పొందటం కోసం తమ కులాన్ని దాచిపెట్టుకుని ఎక్కడా బయటపడకుండా చాలా జాగ్రత్తగా ఒద్దికగా తమ మాటల్లో కానీ చేతలలో కానీ లేదు అభిప్రాయ ప్రకటనల్లో కానీ ఎక్కడా వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాలు లేకపోతే వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి ఒక ఆవేశము ఉన్నట్లుగా కనిపించకుండా ఉండటానికి తెగ తాపత్రయపడుతూ ఉంటారు. నేను ప్రత్యక్షంగానే చూశాను. ఎందుకు మీరు సీరియస్గా ఆ విషయం మాట్లాడరు అని అడిగితే ఒక ప్రముఖ దర్శకుడి దగ్గర పనిచేసేటువంటి ఒక అసిస్టెంట్, కింది కులాలకు చెందినటువంటి అసిస్టెంట్, వద్దండి ఇక్కడ అవన్నీ మాట్లాడితే కష్టం అవుతుంది, కాబట్టి మేము సాధ్యమైనంత వరకు పని మీద శ్రద్ధ పెట్టి వాళ్ళతో మార్కులు వేయించుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఎక్కడా కూడా మా ఐడెంటిటీని వాళ్ళకి తెలిసేలాగా వ్యవహరించము. మీరు కూడా మీకు అంటే నాకు అతను బయట పరిచయం, అతన్ని అక్కడ చూసి నేను ఆశ్చర్యపోయా. దాంతో అతను నాకు ఈ ఇండికేషన్ ఇచ్చి మీరు నేను తెలిసినట్లుగాను బిహేవ్ చేయకండి, ఏదో నా తిప్పలు నేను పడతాను, మీ గొడవలు మీరు పడండి అన్నట్టుగా మాట్లాడాడు. చాలా క్లారిటీ ఉంది. చాలా మంది ఇలాంటి కింది కులాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రత్యేక ప్రతిభ ఉన్నవాడిని వాళ్ళు ఏం చేయలేరు. అంటే వాళ్ళు ప్రాజెక్టుకి అవసరము అనుకుంటే కన్సిడర్ చేస్తారు. ప్రాజెక్టు వాళ్ళు లేకపోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు ఏదైనా జరగచ్చు. అది కూడా వాళ్ళు వినయంగా ఉంటే ఓకేనే. వినయం ఉన్నంతకాలం ఇబ్బంది పెట్టరు. వినయం తప్పితే అంటే ఎక్కడో తల ఎగరవేస్తున్నారు అని అనిపించినప్పుడు మాత్రం నొక్కే ప్రయత్నం జరుగుతుంది. ఇది ఖచ్చితం. చిరంజీవి కూడా సఫకేట్ అయ్యాడు ఈ వ్యవహారాలకి. ఎవరి దాకానో అక్కర్లేదు. మెగాస్టార్ అనిపించుకున్నటువంటి చిరంజీవికి కూడా ఈ సఫకేషన్ ఉంది. ఆయన బయటికి చెప్పడం లేదు, వీళ్ళు బయటకు చెప్పగలుగుతున్నారు. అంటే ఇప్పుడు చిరంజీవి కూడా అప్పుడప్పుడు బయటపడతాడు చాలా గుంభనగా. నన్ను ఫలానా వాళ్ళు ఇలా అన్నారు, ఫలానా వాళ్ళు అలా అన్నారు అని ఇప్పుడు ఈ మధ్య చెప్తున్నాడు ఆయన. ఆ రోజుల్లో నేను సెట్ బయట నిలబడి ఉంటే ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్ పిలిస్తే లోపలికి వెళ్ళాను, లోపలికి వెళ్తే క్రేన్ మీద నిలబడినటువంటి ప్రొడ్యూసర్ గారు నన్ను తిట్టాడు, బయటికి వెళ్ళిపోమన్నాడు, నేను బాధపడ్డాను అని చెప్పాడు. అయితే ఈ పెయిన్స్ అన్నిటినీ భరిస్తూ తను ఉండటం వలన సినిమా హిట్ అవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం క్రియేట్ చేయడం ద్వారా తన ఉనికిని నిలబెట్టుకోవడం మాత్రమే కాదు, ఇండస్ట్రీ తన చుట్టూ తిరిగేలాగా చేసుకోగలిగాడు. ఎప్పుడైతే ఆ కండిషన్ వచ్చేసిందో అప్పుడు అతన్ని కంట్రోల్ చేయడం కష్టమైపోయింది. ఆ పరిస్థితి వచ్చిందని అర్థమైన తర్వాత గౌరవప్రదంగా వాళ్ళ మీద రైడ్ చేశాడు చిరంజీవి. రైడే. ఆ రైడ్ చేసే క్రమంలో తన వాళ్ళు అనుకున్న వాళ్ళతో స్నేహం ఉంటే ఇబ్బంది ఏమో అనే ఉద్దేశంతో వాళ్ళని కూడా పక్కకి జరిపి వీళ్ళ మీద రైడ్ చేశాడు. అతను ఒక రకంగా సాధించాడు. ఆ సాటిస్ఫాక్షన్ ఉంది అతనికి. అయినప్పటికీ భయము ఉంది దాంతోపాటు. ఏ క్షణమైనా వీళ్ళు ఎవరికైనా ఇబ్బంది కలిగించవచ్చు. తన వారసులు ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో, తన ఫ్యామిలీకి చెందినటువంటి హీరోలు ఉన్నారు. వీళ్ళందరి కెరీరు ఇబ్బంది పడకూడదు కాబట్టి ఆయన ఇప్పటికీ మౌనంగానే ఉండి అప్పుడప్పుడు ఏదో ఒకటి బయటకు లీక్ ఇస్తూ ఉంటాడు. నిజానికి బాబు మోహన్ పరిస్థితి కూడా అదే. బాబు మోహన్ కూడా అతను ఉండటం ద్వారా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని ఎంగేజ్ చేయొచ్చు, ఎంటర్టైన్ చేయొచ్చు అనే అభిప్రాయం నిర్మాతలకి దర్శకులకి కలగటం వలన ఆయన ఇండస్ట్రీలో అంతకాలం కొనసాగాడు. అతనికి ఎప్పుడైతే అతను నోన్ ఫేస్గా మారాడో, అతనికి ఒక ఆడియన్స్ ఒక బేస్ ఏర్పడిపోయిందో అప్పుడు అనుకోకుండా అతనికి
అనుకోకుండానో అనుకునో వేషాలు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడిపోయి ఇచ్చారు. అతనికి ఎప్పుడైతే పాపులారిటీ వచ్చిందో దాన్ని రాజకీయంగానూ వాడుకున్నారు కదా. ఇతరు వెళ్ళాడుగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంలోకి. వారి ఆశీర్వాదం పొందాడు. ఆందోళన నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేశాడు, గెలిచాడు, మంత్రి కూడా చేశాడు, క్యాబినెట్ ఇచ్చారు. క్యాబినెట్ ఇచ్చినప్పుడు నటించనా అన్నా అని అడిగాడట ఈయన చంద్రబాబు గారిని. వద్దులే బాగోదు ఆపేసేయని చెప్పాట ఆయన. అందుకని ఆపేశానని చెప్పాడు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో. కాబట్టి అణకువగా ఉండటం ద్వారా కొన్ని అవకాశాలు పొందాడు కూడా. నిజానికి కింది కులాల్లో ఇలా ఎదిగిన వాళ్ళ మీద ఒక ఆరోపణ ఉంటుంది, వాళ్ళు లొంగిపోయారు అని చాలామంది మీద. అంటే లైఫ్ తప్పదు, జీవించాలంటే అక్కడ లొంగక తప్పదు. ఆ కండిషన్స్ వాళ్ళు ఆల్రెడీ ఫ్రేమ్ చేసి పెడతారు. లొంగిపోయి వంగిపోయి వెన్నుపూస నలిగిపోయి వెన్నుపూస పరీక్షలు జరుగుతాయి అక్కడ. ఈ వెన్నుపూసకు వంగే లక్షణం విపరీతంగా ఉంది అని రిపోర్ట్ వస్తేనే వాళ్ళని అక్కడ ఉంచుతారు, లేదా తన్ని గెంటేస్తారు. ఆ పరిస్థితి ఉంది, ఆ కండిషన్ ఉంది. అయితే తను అక్కడ బతికినంత కాలం ఇదే జీవితం అనుకున్నంత కాలం బాబు మోహన్ కూడా మాట్లాడలేదు. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాడు అంటే తను ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నాడు, అయిపోయింది వీళ్ళతో మనకి ఏమేమి, ఇప్పుడేమీ వీళ్ళతో అవసరాలు లేవు మనకి అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్లోకి వచ్చాడు ఆయన. వచ్చాక ఇప్పుడు ఓపెన్ అయ్యాడు. వివక్ష ఉంది ఇండస్ట్రీలో, కుల వివక్ష ఉంది, కులం చూసి అవకాశాలు ఎవరు కొంతమంది అనే మాట ఇప్పుడు ఎందుకు చెప్పాడు, ఆ రోజున ఎందుకు చెప్పలేదు అంటే ఆ రోజున చెబితే ఇబ్బంది వచ్చి ఉండేది. ఆయన కెరియర్ సర్వనాశనం అయింది. రాజకీయంగా కూడా, రాజకీయ రంగంలోనూ ఇబ్బంది అయ్యేది, సినిమా రంగంలో అంతకంటే ఇబ్బంది అయ్యేది. దీని ప్రభావం తన కుటుంబం మీద పడేది. అలా కొంచెం ఓవర్ స్టేట్మెంట్లు ఇచ్చి దెబ్బతిన్నటువంటి హీరోలు కూడా ఉన్నారు కదా మన ఇండస్ట్రీలో. నరసింహరాజు లాంటి వాడు అక్కినేని నాగేశ్వరరావు గారి మీద, రామారావు గారి మీద కామెంట్స్ చేసి టార్గెట్ అయ్యి అవకాశాలు కోల్పోయిన చరిత్ర ఉంది ఆయనకి. ఇప్పుడు బాధపడతాడు, ఆ రోజున అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అని. ఇలా ఆ రోజున ఎందుకు బాబు మోహన్ మాట్లాడలేదు, ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఈరోజు ఆయనకి ఇండస్ట్రీతో పెద్దగా అవకాశాలు అక్కర్లేదు, ఆయన వయసు సహకరించదు. కాబట్టి ఇప్పుడు మనకు పాత సామెత ఉంది, వృద్ధనారి పతివ్రత అని. అలా ఆయన వయసు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అది కూడా దాన్ని అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక దళితుడు తనకి పెయిన్ అనిపించిన క్షణంలోనే దెబ్బలాడలేని పరిస్థితులు ఉన్నాయి అక్కడ. తనకి అవకాశాలు పోయాయి అని చెప్పాడు ఆయన. పోయిన రోజున నిలదీసే పరిస్థితి లేక తల వంచుకుని ఇచ్చిన అవకాశాలతో సర్దుకుని బతికాడు అనే దాన్ని పట్టుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కుల వివక్ష ఏమిటి అనేది అర్థమవుతుంది. ఎందుకు ఎదిరించలేదు అంటే ఎదిరిస్తే బతుకుండదు కాబట్టి ఎదిరించలేదు. అంటే ఆ మేరకు భయాన్ని నింపారు మీరు. సో కుల వివక్ష కలదు అనేది తెలుసుకోవడానికి ఇప్పుడు ఆయన మీద విమర్శించక్కర్లేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు అనక్కర్లా. ఇప్పుడు చెప్పినా చెప్పాడు. ఇప్పుడు తప్ప చెప్పలేరు వాళ్ళు. ఇప్పుడు మెజారిటీ మతం మైనారిటీలను ఎలాగైతే తొక్కి నారదీస్తోందో వాళ్ళు వ్యతిరేకించలేని పరిస్థితి, సరెండర్ అయిపోయారు, లొంగిపోయారు. ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే దళిత కులాలు కూడా అదే పరిస్థితి మొదటి నుంచి. ఈ రోజున కాదు, వాళ్ళకి అగ్రకులాల్లో ఉన్నటువంటి వాళ్ళు తిరగబడతారు, ఎదిరిస్తారు, నువ్వు కాకపోతే 100 మంది అంటారు, ఇవన్నీ జరుగుతాయి. కానీ కింది కులాల వాళ్ళకి భయం ఉంటుంది. వాళ్ళకి ఈ రోజు గడిస్తే రేపేంటి పరిస్థితి తెలియదు. రేపు ఆలోచిస్తే భయం వేస్తుంది, రేపు ఇబ్బంది అవుతుందేమో అని ఈరోజు సరెండర్ అవుతారు. అది వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి విషాదం తాలూకా వ్యవహారం. అది అర్థమైతే వాళ్ళు ఎందుకు లొంగుతున్నారనేది తెలుస్తుంది. వాళ్ళు అంతగా నోరు మూసుకుని ఇప్పటిదాకా మాట్లాడలేదంటే అంత అణిచివేత కొనసాగింది కాబట్టి మాట్లాడలేదు. ఓకే, అందుకని వివక్ష కలదు. వివక్ష లేదు అని ఎవరైనా చెప్తే తప్పు. ఇండస్ట్రీ మీద చాలా స్పష్టంగా తెలుగుదేశం జెండా అనబడే కమ్మ జెండా ఎగురుతున్న మాట కూడా వాస్తవం. ఆ కమ్మ జెండా కొణిదెల కుటుంబాన్ని కూడా సఫకేట్ చేసింది. ఆ మధ్య పవన్ కళ్యాణ్ తన కుటుంబ హీరోలతో ఛాంబర్ మీద దాడి చేసింది కూడా అందుకే. ఈ రోజున వాళ్ళందరూ కలిసిపోయి ఒకటైపోయి ఉండొచ్చు, కానీ ఆ రోజున
తన గురించి కత్తి మహేష్, శ్రీరెడ్డి ఇలాంటి వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎవరు పట్టించుకోరేంటి అని నిలదీయటానికే వెళ్ళాడు ఆయన అక్కడికి. విషయం అదే క్లియర్గా. ఇంకా ఇతర విషయాలు అనేక ఉన్నాయి కానీ మేజర్గా ఆయన్ని కదిలించిన గొడవ ఇదే. తన్నే ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇండస్ట్రీ ఖండించాలి కదా, ఖండించాల్సిన ఇండస్ట్రీ మౌనంగా ఉండటం ఏంటి అని తేల్చుకోవడానికి వెళ్ళి ఎవరిని కలవకుండానే తనని తాను సమాధానం పరుచుకుని వెనక్కి వచ్చాడు అల్లు అరవింద్ గారి జోక్యంతో, ప్రమేయంతో. అది ఇంకా ప్రపంచం మర్చిపోలేదు, ఇంకా గుర్తుంది ప్రపంచానికి. కాబట్టి బాబు మోహన్ ఒకడే కాదు, ఇండస్ట్రీలో వివక్షకు గురైన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ వివక్షను ఎదుర్కొంటూ ఎదిగిన వాళ్ళు ఉన్నారు, ఎదిగి శాసించిన వాళ్ళు ఉన్నారు, శాసిస్తూ కూడా ఒక